హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహాలక్ష్మి కోసం విషం తాగి చనిపోవాలనుకున్న చక్రి మీద తనకున్న ప్రేమని బయట పెట్టిన మహాలక్ష్మి అసలు ఏం జరగబోతుంది? నిజంగానే మహా చక్రిని ప్రేమిస్తుందా? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మాధవ మహాని హాస్టల్కి తీసుకెళ్తాడు. ఇక వార్డెన్ మహాతో, ఏమ్మా చెప్పాను కదా ముందే 3 నెలల అడ్వాన్స్ ఇవ్వాలని, తెచ్చావా అని అనగానే, చెప్పాను కదండి, ఇప్పుడు సగం పే చేసి మిగతా సగం నా శాలరీ వచ్చాక ఇస్తానని చెప్పాను కదా అని మహా అంటుంది. చూడమ్మా, అలాంటివేవీ కుదరవు. రూల్ ఈజ్ రూల్. నా రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడు 3 నెలల అడ్వాన్స్ పే చేస్తేనే నువ్వు హాస్టల్లో ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే మహా అది కాదండి అని బ్రతిమలాడబోతూ ఉంటుంది. అప్పుడే మాధవ, అమ్మ మహా నువ్వు ఆగమ్మా అని, ఎంతండి అని వార్డెన్ని అడుగుతాడు. ఇక వార్డెన్ బిల్లు చెప్పేసరికే మాధవ తన దగ్గర ఉన్న డబ్బు తీసి వార్డెన్కి ఇస్తూ, ఇదిగోండి అని ఇస్తూ ఉంటాడు. అది చూసి మహా, పెద్ది మీరెందుకు అని అంటూ ఉంటే, చెప్పాను కదా మహా, నన్ను పరాయివాణ్ణి చెయ్యొద్దు అని, ఇది నా బాధ్యత, నువ్వు మా ఇంటి ఆడపిల్లవి అని మాధవ అంటూ ఉంటే మహా అయితే లోపల చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక డబ్బు పే చేసిన తర్వాత వార్డెన్, దివ్య తన లోపలికి తీసుకెళ్ళు అని అంటూ ఉంటే, అలాగే రా మహా అని దివ్య అంటూ ఉంటుంది. అప్పుడే మాధవ వార్డెన్తో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, మా మహా చాలా మంచి అమ్మాయి, చాలా పద్ధతి గల అమ్మాయి, తన వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కాస్త తనని బాగా చూసుకోండి అని అంటూ ఉంటే, అలాగేనండి, మీరంతలా చెప్పక్కర్లేదు, తనని జాగ్రత్తగా చూసుకుంటాం అని వార్డెన్ మాధవతో చెప్తూ ఉంటుంది. మాధవ తన గురించి అంత కేర్ తీసుకొని మాట్లాడడం చూసి మహా అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక వార్డెన్, చూడండి, మగవాళ్ళు ఇలా లేడీస్ హాస్టల్లో ఎక్కువసేపు ఉండకూడదు, మీరు సైన్ చేసి తొందరగా వెళ్ళండి అని అనగానే, అలాగేనండి అని మాధవ మహా సైన్ చేసి వెళ్తూ ఉంటాడు. ఇక మహా కూడా మాధవతో మాట్లాడడానికి బయటికి వస్తుంది. మహాని అక్కడ వదిలి వస్తూ ఉంటే మాధవ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అది గమనించిన మహా, ఏంటి పెద్ది మీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి అని అంటూ ఉంటే, ఏం లేదమ్మా, ఇన్ని రోజులు నేను మా ఇంటి ఆడపిల్లలా చాలా అపురూపంగా చూసుకున్నాం, ఇప్పుడు నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాలి అంటే మనసు ఒప్పడం లేదమ్మా, కానీ తప్పదు, దీనంతటికీ నేనే కారణం. చక్రి అలా తప్పు చేశాడు అంటే అది నేను పెంచిన పెంపకంలోనే లోపం ఉంది, అంతేకాని వాడు నిజంగా తప్పు చేయలేదమ్మా, వాడు తాగాడు, మనసు చెదిరింది, అంతేకాని నీతో తప్పుగా ప్రవర్తించాలని కాదు, నా తమ్ముళ్ళు చాలా గొప్ప వ్యక్తిత్వం కలవాళ్ళమ్మా అని అంటూ ఉంటే ఇక మహా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. నాకు తెలుసు పెద్ది, కానీ అలా మనసు చెదిరినప్పుడే కదా ఎన్నో అనర్థాలు జరిగేది, అలా ఎప్పటికీ జరగకూడదని నేను ఆ ఇంటి నుండి వచ్చేసాను, మిమ్మల్ని, కన్నాని, కేశవని, ఆ ఇంటిని మిస్ అవుతున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను పెద్ది అని మహా కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక మాధవ, అమ్మ మహా, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచించకమ్మా, నీ గురించి, నువ్వు సాధించవలసిన దాని గురించి మాత్రమే ఆలోచించు, నీకు ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఎప్పుడైనా డబ్బులు అవసరమైనా నీకోసం ఈ పెద్ది ఎప్పుడూ ఉంటాడని మర్చిపోకమ్మా అని అనగానే ఇక మహా, అలాగే పెద్ది అని ఏడుస్తూ ఉంటుంది. మాధవ మహాని అక్కడ వదిలి వెళ్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. మహా కూడా మాధవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే అర్ధరాత్రి అవుతున్నా కూడా
ఇక్కడ మహా నిద్రపోకుండా మాధవ, కన్న, కేశవ ఆ ఇంటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు చక్రి నాతో తప్పుగా ప్రవర్తించకపోతే నేను ఆ ఇంట్లోనే సంతోషంగా ఉండేదాన్ని అని మహా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మరో పక్క మాధవ, కన్నాలు కూడా నిద్రపోకుండా మహా గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇక మాధవ కన్నాని చూసి, ఏంట్రా నిద్ర రావడం లేదా అని అంటూ ఉంటే, ఎలా వస్తుందన్నయ్య, వదిన ఇంట్లో ఉంటే మన అమ్మే ఇంట్లో ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు ఆ దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోయాక మన ఇల్లు దేవత లేని గుడిలా బోసిపోయింది. ఇలాంటి ఇంట్లో నిద్రపోలేకపోతున్నాను. మరి నువ్వెందుకు నిద్రపోవడం లేదన్నయ్య అని కన్నా అడుగుతాడు. అప్పుడు ఇక మాధవ, ఆ గదిలో ఒక ఆడపిల్లకి కాపలాగా ఉండాలి అన్న విషయం మర్చిపోయానురా. అది తెలిసి వచ్చేసరికే కాపలాదారి ఉద్యోగమే చెదిరిపోయింది అని మాధవ బాధపడుతూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. చక్రి అయితే మహాతో మాట్లాడడం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. కానీ మహా అయితే చక్రిని అస్సలు పట్టించుకోదు. చూసి కూడా చూడనట్టే ఉంటుంది. చక్రి ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని మెసేజెస్ చేసినా కూడా మహా మాత్రం రిప్లై ఇవ్వదు. దాంతో చక్రి చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటాడు. ఇక గదిలో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆ రోజు నేను తాగొచ్చి తనతో తప్పుగా ప్రవర్తించకపోతే ఈరోజు తను మా నట్టింట్లో లక్ష్మీదేవులా తిరిగేది. నేనే తనని బాధ పెట్టాను, తన మనసుని విరిచేశాను. నాకు ఇలా కావాల్సిందే, తనని ప్రేమతో దగ్గరవ్వాలి అనుకున్నాను. కానీ ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించాను అని చక్రి ఏడుస్తూ ఉంటాడు. నేను మహాని చూసినప్పటి నుండి తనే నా జీవితం అనుకున్నాను. ఆ దేవుడు కూడా మా ఇద్దరికి మూడేశాడు. నేనే ఆ బంధాన్ని నా చేతులారా తెంపేసుకున్నాను. నాలాంటి వాడు బ్రతకూడదు. మహాలక్ష్మి లాంటి మంచి అమ్మాయినే బాధ పెట్టిన నేను బ్రతకూడదు అని చెప్పి ఇక చక్రి అయితే ఒక పెన్ను పేపర్ తీసి అందులో మహాలక్ష్మి గురించే కొంత మ్యాటర్ రాసి తనతో తెచ్చుకున్న పాయిజన్ బాటిల్ని ఓపెన్ చేసి పాయిజన్ తాగేస్తాడు. ఇక ఏమీ తెలియనట్టే మామూలుగా నిద్రపోతాడు. కాసేపటి తర్వాత మాధవ, కేశవ, కన్నాలు చక్రి కనిపించకపోవడంతో చక్రి కోసమే వెతుకుతూ ఉంటాడు. ఏంట్రా చక్రి ఎక్కడికి వెళ్ళాడు, చాలాసేపటి నుండి కనిపించట్లేదు అని అనగానే, ఏమో అన్నయ్య, మహాలక్ష్మి వెళ్ళిపోయినప్పటి నుండి వాడు అదోలా ఉంటున్నాడు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళ బాధపడుతున్నాడు. వాడిని చూస్తుంటే నాకు భయంగా ఉందన్నయ్య. వాడు తొందరపాట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడేమోనని భయంగా ఉందన్నయ్య అని అనగానే మాధవ, కన్నా షాక్ అయిపోతారు. ఏంట్రా నువ్వనేది అని అంటూ ఉంటే, అవునన్నయ్య, వాడు నాతో 1-2 సార్లు మహాతో అలా ప్రవర్తించినందుకు చచ్చిపోవాలనుందని అన్నాడన్నయ్య అని అంటూ ఉంటే, రేయ్ అలా అన్నప్పుడు వాడి మనసు మార్చాలి, కానీ నువ్వు ఏం చేస్తున్నావురా, వాడు చూడండి వాడు ఎక్కడున్నాడో అని ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ మహాలక్ష్మి గది కూడా ఓపెన్ చేసి చూస్తారు. అలా ఓపెన్ చేసేసరికే చక్రి అక్కడే కింద పడిపోయి ఉండడం చూసి మాధవ, కన్నా, కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రేయ్ చక్రి అని చక్రిని లేపుతూ ఉంటాడు. చక్రి చేతిలో పాయిజన్ బాటిల్ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అన్నయ్య, చక్రి విషం తాగాడు అని కేశవ చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. పదండ్రా, వెంటనే వీని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చక్రిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక డాక్టర్ చక్రికి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే మాధవ, కన్నా, కేశవ
నారాయణ అందరూ కూడా ఐసీయూ బయట చాలా కంగారుగా బాధతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కన్నా కేశవ అయితే ఏడుస్తూ ఉంటారు. ఏంటన్నయ్య వీడు ఇంత పని చేశాడేంటి అని అంటూ ఉంటే ఇక కన్నా కూడా చక్రి అన్నయ్య వదినని ఎంతలా ప్రేమించాడో ఇప్పుడే అర్థమవుతుంది అని కన్నా కూడా ఏడుస్తూ ఉంటాడు. డాక్టర్ చక్రిని ట్రీట్మెంట్ చేసిన తర్వాత బయటికి వస్తాడు. బయటికి రాగానే ఇక మాధవ, డాక్టర్ మా వాడికి ఎలా ఉంది అని కంగారుగా అడుగుతారు. తను విషం చాలా తీసుకున్నాడండి, కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని చెప్పగానే ఇక మాధవ, కన్నా, కేశవ, నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అన్నట్టు అతను ఇందాకటి నుండి మహాలక్ష్మి నన్ను క్షమించు అని పదే పదే అంటున్నాడు. అసలు ఈ మహాలక్ష్మి ఎవరు అని చెప్పగానే ఇక మాధవ అయితే తను మాకు బాగా కావలసిన అమ్మాయి డాక్టర్ అని అంటారు. ఒక్కసారి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి, తన వల్ల అయినా ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో, తను రికవర్ అవుతాడేమో అని అంటూ ఉంటే ఇక కేశవ, కన్నా, మాధవ, నారాయణ షాక్ అయిపోతారు. ఇక డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక కన్నా, కేశవ, పెద్దన్నయ్య నువ్వు ఇక్కడే ఉండన్నయ్య, నేను కేశవ అన్నయ్య వెళ్ళి వదినకి పరిస్థితిని చెప్పి వదిన్ని ఇక్కడికి తీసుకొస్తాం అని చెప్పగానే ఇక మాధవ, అలాగేరా వెంటనే వెళ్ళండి అని మాధవ అంటాడు. ఇక కన్నా, కేశవ ఇద్దరూ కూడా మహాని తీసుకురావడం కోసం ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. ఇక కన్నా, కేశవ అక్కడికి రావడం చూసి మహా అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి కన్నా, కేశవ ఇక్కడికి వచ్చారు అంటే ఖచ్చితంగా నన్ను బ్రతిమలాడో బాణాలో మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారేమో. వీళ్ళతో ఎక్కువసేపు మాట్లాడితే నేను కన్విన్స్ అయిపోతాను. వీళ్ళు చూపించే ప్రేమకి, ఆప్యాయతకి నేను లొంగిపోతాను. లేదు, అలా జరగకూడదు. ఈసారి మళ్ళీ నేను ఆ ఇంటికి వెళ్ళకూడదు అని మహా అయితే గట్టిగా నిర్ణయించుకుంటుంది. కన్నా, కేశవ ఇద్దరూ కూడా మహాని చాలా పిలుస్తూ ఉండేసరికే ఇక మహా ఆఫీస్ నుండి బయటికి వస్తుంది. ఏంటి ఇలా వచ్చారు అని అనగానే ఇక కేశవ, ఏమండి ఒక్కసారి మేము చెప్పేది వినండి, అక్కడ పరిస్థితి ఏం బాగోలేదు అని అంటూ ఉంటే నేను ఇంకా అక్కడే ఉంటే నా పరిస్థితి కూడా ఏమీ బాగోదు, మీరు అర్థం చేసుకోరా, అన్నీ నేను వదిలేసుకొనే వచ్చాను. మళ్ళీ ఆ ఇంటితో కానీ మీతో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని మహా అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక కన్నా, వదిన అక్కడ చక్రి అన్నయ్య చావు బ్రతుకుల్లో ఉన్నాడు వదిన అని చెప్తూ ఉంటాడు. అది విని మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి కన్నా ఏమన్నావు అని అంటూ ఉంటే, అవును వదిన అక్కడ చక్రి అన్నయ్య విషం తీసుకున్నాడు అని చెప్పగానే ఇక మహా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే కేశవ, అవునండి వాడు మీకోసం చనిపోవాలనుకున్నాడు, ఒక్కసారి హాస్పిటల్కి రండి అని కేశవ అంటూ ఉంటే ఇక మహా అయితే చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉంటుంది. గ్రేట్, చక్రి మళ్ళీ ఇంకో కొత్త డ్రామా ప్లే చేశాడా అని అనగానే కేశవ, కన్నా షాక్ అయిపోతాడు. డ్రామా ఏంటదినా అని కన్నా అంటూ ఉంటే, అవునరా చక్రి మళ్ళీ నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళడం కోసం ఇలా డ్రామా చేస్తున్నాడనమాట. దానికి మిమ్మల్ని రాయబారులుగా పంపారు. నేను అవన్నీ నమ్మేసుడు దాన్ని కాదు. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నేను ఊరుకోనని చెప్పండి అని మహా అంటూ ఉంటే కన్నా, కేశవ షాక్ అయిపోతారు. లేదండి నిజంగానే వాడు మీకోసం మీ విషయంలో వాడు చేసిన తప్పుకి
చనిపోవాలనుకున్నాడండి అని అంటూ ఉంటే, చూడు కేశవ, ఈ విషయం మీరు కాకపోయి పెద్ది చెప్పుంటే నమ్మేదాన్ని. పెద్ది కాకుండా మీరు ఇలా చెప్తున్నారంటే మీరు కావాలని ఆ చక్రి కోసం ఇలా చేస్తున్నారని నాకు అర్థమైంది. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నేను ఏం చెప్పినా కూడా నమ్మను అని మహా అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. మహా అలా మాట్లాడడం చూసి కన్నా కేశవ షాక్ అయిపోతారు. ఇక తిరిగి హాస్పిటల్కి వస్తారు. కన్నా కేశవ ఇద్దరే ఒంటరిగా రావడం చూసి మాధవ నారాయణ షాక్ అయిపోతారు. ఇక మాధవ, రేయ్ ఏంట్రా మీ ఇద్దరే వచ్చారేంటి, మహా ఎక్కడ వెనకాల వస్తుందా అని అంటూ ఉంటే, ఇక కేశవ లేదన్నయ్య తను రానని చెప్పింది అని అంటాడు. అది విని మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంట్రా రానని చెప్పడం ఏంటి, ఇక్కడ పరిస్థితి తెలిసి కూడా మహా రానని ఎలా చెప్పింది అని అనగానే ఇక కన్నా, లేదన్నయ్య అన్నయ్యకి ఇలా అయిందని చెప్తే వదిన నమ్మలేదు. అన్నయ్యే కావాలని నాటకాలు ఆడుతున్నాడని వదిన అపార్థం చేసుకుందన్నయ్య, ఎన్నిసార్లు చెప్పినా కూడా నమ్మలేదు అని కన్నా అంటూ ఉంటే, ఇక మాధవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విషయంలో మహా తప్పేమీ లేదురా, తన విషయంలో చక్రి అలా ప్రవర్తించాడు, అందుకే మహా అలా తప్పుగా అర్థం చేసుకుంది అని అనగానే ఇక కన్నా, అన్నయ్య మేము చెప్తే వినలేదు, నువ్వు చెప్తే ఖచ్చితంగా వదిన నమ్ముతుంది, వెళ్ళన్నయ్య నువ్వు వెళ్ళి వదిన్ని తీసుకురా అని అనగానే, లేదురా ఇప్పుడు మీరు ఒకసారి వెళ్ళొచ్చాక నేను వెళ్తే అంత బాగోదు అని అంటూ ఉంటే, మరి ఎలా అన్నయ్య, వదినకి చక్రి అన్నయ్య పరిస్థితి ఎలా తెలియాలి అని కన్నా అంటూ ఉంటే, అప్పుడే కేశవ, అన్నయ్య తన అన్నయ్య కండిషన్ని ఇప్పుడు వీడియో తీసి తనకి సెండ్ చేస్తే అని అనగానే ఇక కన్నా, అవునన్నయ్య అదే కరెక్ట్ అని ఇక అందరూ కూడా చక్రికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అది మొత్తం వీడియో తీస్తారు. ఇక ఆ వీడియోని మహాలక్ష్మికి సెండ్ చేస్తారు. మహా అయితే అర్ధరాత్రి కూర్చొని కన్నా కేశవ చక్రి గురించి మాట్లాడిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చక్రి మరీ ఇంత దిగజారిపోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే, ఇంతలోనే మాధవ ఫోన్ నుండి మహాకి ఒక వీడియో వస్తుంది. అది చూసి, పెద్ది ఏదో వీడియో పంపించారు, ఏమై ఉంటుంది అని ఓపెన్ చేసి చూస్తుంది. అలా ఓపెన్ చేయగానే ఆ వీడియోలో చక్రి ఐసీయూ బెడ్ పైన ఉండడం, డాక్టర్ చక్రికి ట్రీట్మెంట్ చేయడం అదంతా కూడా చూస్తుంది. అది చూసి మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కింద మాధవ మాట్లాడుతూ, అమ్మ మహా, చక్రి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడమ్మా, నిన్నే కలవరిస్తున్నాడు, వెంటనే రామ్మా అని ఉండడం చూసి మహా అయితే షాక్ అయిపోతుంది. ఇక ఏడుస్తూ, అంటే కన్నా కేశవ చెప్పింది నిజమేనా, చక్రి నిజంగానే సూసైడ్ చేసుకోబోయాడా, ఇప్పుడు నేను వెంటనే చక్రిని చూడాలి అని మహా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే దివ్య మహాని చూసి, మహా ఏమైంది, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే, దివ్య నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని వెళ్తూ ఉంటుంది. ఇంత రాత్రా అని అనగానే, అవును దివ్య నేను వెళ్ళాలి అని మహాదివ్య ఇద్దరూ కూడా బయటికి వెళ్తూ ఉంటే వార్డెన్ అడ్డుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు, ఇంత అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళడం తప్పని తెలీదా అని అనగానే ఇక మహా, మేడం ప్లీజ్ ఒక్కసారి పంపించండి, వెంటనే వస్తాను, మాకు దగ్గర వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అని అనగానే, ఏంటి బయట తిరగడానికి ఇదో కొత్త శాఖ, నువ్వు ఎన్ని చెప్పినా కూడా మిమ్మల్ని బయటికి పంపించేదే లేదు అని వార్డెన్ అంటూ ఉంటే, ప్లీజ్ మేడం నేను చెప్పేది వినండి, కావాలంటే ఒక్కసారి ఇప్పుడే నా ఫోన్కి వచ్చిన ఈ వీడియోని చూడండి అని మహా తన ఫోన్లో మాధవ పంపించిన వీడియోని వార్డెన్కి చూపిస్తుంది. ఇక ఆ వీడియో చూసి వార్డెన్ కూడా నిజమే అని నమ్ముతుంది. ఇంతకీ ఆ పేషెంట్ నీకేమవుతాడు
అని అనగానే మహా తను నా భర్త మేడం అని అంటుంది. అది విని వార్డెన్ దివ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటమ్మాయి నీకు పెళ్ళయిందా అని అంటూ ఉంటే మహా తన మెడలో ఉన్న తాళిని చూపిస్తూ అవును మేడం, అతను నా తాళి కట్టిన భర్త, నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పగానే ఇక వార్డెన్ సరే సరే జాగ్రత్తగా వెళ్ళండి అని మహాని దివ్యని అక్కడి నుండి పంపించేస్తుంది. దివ్య అయితే మహా చెప్పిన మాటలు విని షాక్లో ఉండిపోతుంది. ఏంటి మహా, నీకు చక్రికి పెళ్ళయిందా అని అంటూ ఉంటే అవును దివ్య, దాని గురించి నన్నేమి అడక్కు, ఇప్పుడు చెప్పలేను అని మహాదివ్య ఇద్దరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఇక మహా అక్కడికి వెళ్ళేసరికే మాధవ, కన్న, కేశవ, నారాయణ మహా కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. మహా ఇక ఎమోషనల్గా ఏడ్చుకుంటూ మాధవ దగ్గరికి వెళ్ళి పెద్ది, ఏంటి పెద్ది ఇది, చక్రి పాయిజన్ తీసుకోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అని అనగానే ఇక కన్నా మీన్ చెప్పడం కాదదినా, మా చక్రి అన్నయ్య చెప్తాడు అని చక్రి రాసిన లెటర్ని మహాకి ఇస్తాడు కన్నా. ఇక ఆ ఉత్తరంలో ఉన్న మ్యాటర్ చదివి మహా అయితే చాలా బాధపడుతుంది. మహాలక్ష్మి గారు, నేను మీ విషయంలో తప్పుగా ప్రవర్తించానని మీరు అనుకుంటున్నారు. మిమ్మల్ని నేను ఎప్పుడూ కూడా అలాంటి ఉద్దేశంతో చూలేదండి. మిమ్మల్ని చూసిన మొదటి చూపులోనే మిమ్మల్ని ప్రేమించాను. మీరు నా జీవితంలోకి వస్తే బాగుండు అనుకున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నేను ఎన్ని చేయాలో అన్నీ చేశాను. వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. మీతో జీవితాంతం ఉండాలి అనుకున్నాను, కానీ మీ గురించి తప్పుగా ఆలోచించలేదండి. మీతో అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. నా మీద నాకే అసహ్యం వేసి నేనే మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. నా చావుతోనైనా మీరు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను అని చక్రి ఆ లెటర్లో రాయడం చూసి మహా అయితే ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక మహా, డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అనగానే మీరెవరమ్మా అని డాక్టర్ అడుగుతాడు. అప్పుడు మహా, నేను తన భార్యని డాక్టర్ అని మహా చెప్పగానే ఇక మాధవ, కన్న, కేశవ, నారాయణ షాక్ అయిపోతారు. మీ పేరు అని చెప్పగానే మహాలక్ష్మి డాక్టర్ అని అంటారు. మీరేనా? మీ గురించే ఇందాకటి నుంచి అతను కలవరిస్తున్నారు, వెళ్ళండి అని చెప్పగానే ఇక మహా అయితే పరిగెత్తుకుంటూ ఐసీయూలో ఉన్న చక్రి దగ్గరికి వెళ్తుంది. ఇక చక్రి చెయ్యి పట్టుకొని ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది. చక్రి తనని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో, తన మీద ఎంత ప్రేమని చూపించాడో అదంతా గుర్తు చేసుకొని మహా అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.